దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలను దిన వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల సమయమును బట్టి అనగా 5వ తారీఖు సోమవార దినము ఆగస్టు నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 59వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథము 59వ కీర్తన మొదటి చరణం. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడు మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 59వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు గారు తెలియపరుస్తున్నటువంటి మాటలు, చేస్తున్న ప్రార్థన, శత్రువుల నుండి విడుదల కొరకు చేస్తున్న ప్రార్థన. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. ఏమండి, శత్రువుల చేతిలో నుండి తప్పించు దేవుడు మన దేవుడు, మనం ఆరాధించుతున్న దేవుడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయము దేవుని యొక్క మాటలు వినటానికి మనం ఎంతగానో ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు మనల్ని నడిపించేది, దేవుని యొక్క వాక్యమే మనల్ని బలపరిచేది, దేవుని యొక్క వాక్యమే మనల్ని కాపాడేది. అందుకనే ఆయన అన్నాడు 119వ కీర్తనలో 25వ చరణంలో భక్తుడైన దావీదు గారు అన్నాడు, ఏమని, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అని చెప్తాడండి. 119వ కీర్తన చూద్దామండి, ఒకసారి చదువుదాం. 119వ కీర్తన 25వ చరణంలో చూసినట్లయితే అంటున్నటువంటి మాట, నా ప్రాణం మట్టిని హత్తుకునుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. 50వ చరణంలో అంటూ ఉన్నాడు, ఏమనంటే 50వ చరణంలో చెప్తున్నాడే కదా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఏమంటే, మట్టిని అత్తుకున్నటువంటి ప్రాణం, తల్లడిల్లిపోయిన ప్రాణం, మట్టిలోనికి వెళ్ళిపోవలసిన ప్రాణం, ఏమంటే వాక్యము చేత బ్రతికించుము అన్నాడు. వాక్యము ఏమంటే బ్రతికించేది, ఏమంటే బాధల్లో నెమ్మదినిచ్చేది. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు వాక్కు సృష్టిని కలిగించిన వాక్కు. దేవుని బిడ్డలారా, మనం ప్రతి ఉదయము దేవుని యొక్క మాటలపైన మన దృష్టి ఉంచి దేవుని మాటలు విన్నప్పుడు మన హృదయానికి, మన మనస్సుకి, మన తలంపులకి, మన ఆలోచనకి ఎంతగానో కాసి ఏమంటే దృఢపరుస్తుందండి, బలపరుస్తుందండి, కాపుదలు ఇస్తుందండి దేవుని యొక్క మాటలు. అందుకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. నా మీద పడుతున్నటువంటి శత్రువులకి నేను చిక్కకుండా నన్ను ఉద్ధరింపు. నిజమే దేవుని బిడ్డలారా, చూస్తే చంపటానికి సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించిన అనుపద గీతం అని కూడా పైన 59వ వచనంలో 59వ కీర్తనలో చిన్న మాటల్లో అక్కడ వివరించబడి ఉన్నది. ఏమంటే, సౌలు చేతిలో నుండి దేవుడు తప్పించాడు, అనేక శత్రువుల చేతిలో నుండి దేవుడు తప్పించాడు. చివరికి కడుపును పుట్టినటువంటి ఏమంటే కుమారుడైనటువంటి అబ్షలోము చేతిలో నుంచి దేవుడు తప్పించాడు. మన దేవుడు తప్పించేవాడు. అంతేకాదు, చేసిన ప్రార్థన ఆలకించేవాడు. 65వ కీర్తన 2వ చరణంలో చూస్తే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదారు. ఏమండే, సర్వ శరీరులు, ఏమండే సర్వమానవులు
దేవుని దగ్గరికి రావలసిందే. బతుకున్నప్పుడైనా చచ్చినప్పుడైనా ఖచ్చితంగా ఆయన దగ్గరికి మనము వెళ్ళవలసిందే. గనక చచ్చిపోయిన తర్వాత వెళ్ళి తీర్పులో నిలబడే కంటే బతుకున్నప్పుడే చక్కగా ఆయన మీద ఆధారపడి ఆయన యొక్క కృపకు పాత్రలు అయ్యే రీతిగా ఉంటే ఎంత మంచిదండి. దావీదు భక్తుడు మనకు నేర్పిస్తున్నది అదే. ఆయన ముందుగానే ప్రతి విషయాల్లో కూడా మనుషుల్ని నమ్ముకోలేదు, రాజుని నమ్ముకోలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే చెప్పాడు, మనుషులు నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజుల్ని నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని కీర్తన గ్రంథంలో తెలియపరచాడండి. 118వ కీర్తనలో ఏమండి చూడండి, ఇక్కడ 118వ కీర్తనలో 9వ 8వ చరణంలో కనబడుతూ ఉన్నది. ఇక్కడ మనకి ఏమన్నా ఉన్నాడండి ఆయన. 118వ కీర్తన 8, 9 చరణాల్లో తెలియపరుస్తూ ఉన్నాడండి. నిజమే దేవుని బిడ్డలారా, అందుకని దేవుని మీద ఆశ్రయం, దేవుని ఆశ్రయాన్ని కలిగి ఉన్నవారు తప్పించబడతారండి. అందుకనే తెలియపరుస్తున్న మాటల్లో కూడా 91వ కీర్తనలో తెలియజేసిన మాట ఏంటంటే 91వ కీర్తనలో 14వ చరణంలో చూడండి ఒకసారి. 91వ కీర్తన 14వ చరణంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్నే ఘనపరిచెదను. 15వ వచనంలో 91వ కీర్తన 15లో అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అదే కదండి 16లో దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాటలో దావీదు గారికి వర్తిస్తాయి. దావీదు గారు ఎందుకంటే దేవుని మీద అతన్ని ప్రేమిస్తూ, దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తూ దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కనుక ఏమంటే ప్రతి విషయాల్లోనూ ఆయన ప్రతి సమస్యలో దేవుని మీద అనుకున్నాడు కనుక ఆయన్ని దేవుడు తప్పించి 65వ గ్రంథం యెషయా గ్రంథం 65వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే యెషయా గ్రంథం 65 కానీ 62 కానీ చూద్దాం. యెషయా గ్రంథము యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎవరి యందు? దేవుని యందు విశ్వాసముంచాడు గనక దేవుని మీద ఆనుకున్నాడు. నీవే నా కోట, నా కొండ, నా ఆశ్రయము, నా బలము, నా దుర్గము అని దేవుని మీద ఆనుకున్నాడు గనక దావీదు భక్తుడు దేవాది దేవుడు ఆయన పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఏమంటే ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో ఉంచాడు ఆయన. అందును బట్టే ఆయన అంతగా దేవుణ్ణి అంతగా ఆశీర్వదించబడక మునిపే ఆయన దేవుని మీద ఆధారపడి ప్రతి విషయాల్లో దేవుని యొద్ద మొరపెట్టేవాడు. దిన ప్రారంభమే వేకువనే నిన్ను వెతుకుదును అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి. అందును బట్టి ఆయన ప్రార్థించగా దేవుడు ఆలకించేవాడు. ఇర్మీయా గ్రంథం 33:3లో నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియపరుస్తాను అన్న రీతిని బట్టి అతనికి మొర్ర పెట్టేవాడు అంటే ఉత్తరం ఇచ్చేవాడు. దేవాతి దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు. దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు. దేవుని బిడ్డలారా అద్భుత రీతిగా దావీదు భక్తుని విషయాల్లో దావీదుకున్న శ్రమలన్నిటిలో నుంచి దేవుడు తప్పించి గొప్ప చేశాడు. అతడు నా నామమును ఎరిగి ఉన్నవాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతని శ్రమల్లో నేను తోడై ఉంటాను, అతన్ని గొప్ప చేస్తానని 91వ కీర్తనలో ఎలాగైతే దేవాతి దేవుడు 14, 15, 16లో మాట్లాడి ఉన్నాడో ఆ రీతిగానే దేవుడు అద్భుత రీతిగా గొప్ప కార్యాన్ని జరిగించి ఉన్నాడని ప్రభునామములో తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయమున ఈ దినమంతా దేవుని యొక్క కాపుదల, దేవుని నీడలో మనమందరం ఆయన రెక్కల చోటున భద్రపరచబడే రీతిగా ఉండుటకు కృప చూపి బలపరచునుగాక. దేవుడి కొద్ది మాటలు మనం వెన్నిటిలో దీవించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన మన ఎల్లరకు తోడై ఉండి కాపాడి బలపరచునుగాక. దేవుని బిడ్డలారా, ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు.